శ్రీమాత్రే నమః. కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఎలా ఉండాలి? ఉపవాసం చేసేటప్పుడు ఏమైనా తినవచ్చా? అసలు 365 ఒత్తులు ఏ సమయంలో వెలిగించాలి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మాసంలో కార్తీక పౌర్ణమి నవంబర్ 15న వచ్చింది. ఈ కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులు ఏ సమయంలో వెలిగిస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం వస్తుంది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ నెల నవంబర్ 15వ తేదీ అత్యంత శక్తివంతమైన పవిత్రవంతమైన కార్తీక పౌర్ణమి. ఈసారి కార్తీక పౌర్ణమి ఎంతో శక్తివంతంగా ఉండబోతోంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజు ఉపవాసం ఎలా ఉండాలి? ఏమైనా తినవచ్చా, తాగవచ్చా, గుడికి వెళ్ళి ప్రసాదం తినవచ్చా అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన పురాణాల్లో కార్తీక పౌర్ణమికి ఎంతో అద్భుత శక్తులు ఉన్నట్లు, ఏవో తెలియని దివ్య శక్తులు మనకు అనుగ్రహాన్ని ఇస్తున్నట్లు పురాణాలు తెలియజేస్తున్నాయి. ఆ రోజు కొన్ని దివ్య శక్తులు ఉంటాయని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. అందువల్లే ఈ అద్భుతమైన పౌర్ణమి గడియలు కార్తీక సోమవారం కలిసి రావడం అనేది చాలా విశేషం. మనం ఎలా ఉపవాసం ఉండాలి? ఉపవాసం ఉన్న సమయంలో పాలు పండ్లు స్వీకరించవచ్చా? అసలు ఈరోజు ఉపవాసం ఎలా చేస్తే ఆ మహాశివుడి అనుగ్రహం కలుగుతుంది? అలాగే అత్యంత పుణ్యదీపంగా చెప్పుకునే 365 ఒత్తుల దీపాన్ని ఏ సమయంలో వెలిగిస్తే 365 రోజులు దీపాన్ని వెలిగించినంత ఫలితం ప్రాప్తిస్తుంది అనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈరోజు గొప్పతనం గురించి విందాం. ఇలా వినడం వలన అశ్వమేధ యాగం చేసినంత మహాపుణ్యం ప్రాప్తిస్తుంది. ఎంతో మహిమాన్వితమైన కార్తీక పౌర్ణమి వచ్చి ఈ సంవత్సరం అంటే నవంబర్ 15వ తేదీ ప్రారంభమవుతుంది. ఈ మాసంలో మీకు కుదిరినన్ని రోజులు మీరు పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే కార్తీక మాసం నవంబర్ 2వ తేదీన ప్రారంభమై డిసెంబర్ 1వ తేదీన ముగియబోతోంది. ప్రతి మాసం లాగానే ఈ కార్తీక మాసంలో కూడా 4 కార్తీక సోమవారాలు ఉంటాయి. ఈ కార్తీక మాసంలో మనం శివుడిని పూజిస్తాం. ఎందుకంటే ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన మాసం ఈ కార్తీక మాసం. అయితే ఈ కార్తీక మాసంలో ఆ పరమశివుడినే కాదు, విష్ణుమూర్తిని కూడా పూజిస్తూ ఉంటాం. ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తిని దామోదరుడిగా కొలుస్తూ ఉంటాం. శివకేశవులకు భేదం లేదు అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అందుకని ఈ మాసంలో శివకేశవులిద్దరినీ కూడా మనం ఆరాధించాలి. అయితే కార్తీక మాసంలో ఎలా పూజ చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా కార్తీక మాసంలో కార్తీక స్నానాలు అనేవి తప్పనిసరిగా ఆచరించాలి. అయితే కార్తీక స్నానం అనేది తెల్లవారుజామునే బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అంటే ఉదయం 4 గంటల నుండి 5 గంటల లోపు ఈ కార్తీక స్నానం అనేది చేయాలి. మీకు వీలుంటే మీ దగ్గరలో ఉన్న బావి కానీ, చెరువు కానీ, నది కానీ సముద్ర స్నానాలు చేస్తే చాలా శుభప్రదం. ఇలా అందుబాటులో లేనప్పుడు మీరు ఇంట్లోనే స్నానాలు చేయవచ్చు. అయితే కొంచెం నీటిని తీసుకుని నీటిలో కొద్దిగా గంగాజలం కానీ పసుపు కానీ వేసుకుని గంగా గంగా అని 3 సార్లు చేతితో తిప్పుతూ మీరు గంగాదేవిని తలుచుకుంటే గంగాదేవి ఆ నీటిలోనికి ప్రవేశిస్తుంది. తర్వాత మీరు ఆ నీటితో స్నానాలనేవి చేయవచ్చు. ఇలా చేయలేని వారు ఒక నైట్ అంతా బకెట్ నీటిని చంద్రకాంతిలో ఉంచి ఆ నీటితో స్నానం చేసినా సరిపోతుంది. ఈ మాసం అంతా కూడా చంద్రుడు చాలా ప్రకాశవంతంగా ఉంటాడు కాబట్టి అటువంటి చంద్రకిరణాలు పడిన నీటితో స్నానం చేసినా చాలా మంచి ఫలితం ఉంటుంది. అయితే స్నానం చల్లనీటితో చేయాలా లేక వేడి నీటితో చేయాలా అంటే చన్నీటి స్నానమే కార్తీక స్నానం. అప్పుడే మీకు మంచి ఫలితం ఉంటుంది. ఒకవేళ మీకు ఆరోగ్యం బాగాలేదు, అనారోగ్యం అనుకున్నప్పుడు మాత్రమే గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు. గోరువెచ్చని నీటితో స్నానం చేసి మీరు పూజలైతే ఆచరించవచ్చు. మగవారైతే రోజు తలస్నానం చేయాలి. అదే ఆడవారైతే రోజు తలస్నానాలు చేయకపోయినా పర్వాలేదు. ఒకరోజు మీరు తలస్నానం చేసి 2 రోజులు మామూలుగా స్నానం చేయవచ్చు. తలస్నానం చేయలేని వారు కొద్దిగా పసుపు తీసుకొని ముఖానికి రాసుకుని అలాగే కాళ్ళకి చేతికి కూడా రాసుకోవాలి. అలా పాదాలకి కూడా పసుపుని రాసుకోవాలి. ఇలా పసుపు రాసుకోవడం వలన మీరు తలస్నానం చేసినంత ఫలితం వస్తుంది. ఈ విధంగా అయితే ఇంటి దగ్గర మీరు కార్తీక స్నానం అనేది ఆచరించవచ్చు.
ఆ తర్వాత ఇంటి అంతటినీ కూడా శుభ్రం చేసుకోవాలి. ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. అయితే ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరు నిద్ర లేవరు అనుకున్నప్పుడు మాత్రం కనీసం మీరు పూజ చేసుకునే చోట అలాగే ఇంటి హాల్లో మాత్రం తప్పకుండా మీరు శుభ్రంగా తుడిచి పూజా మందిరం ముందు బియ్యం పిండితో ముగ్గు పెట్టుకోవాలి. అలాగే ఇంటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దాలి. అలా రంగవల్లులను చూసి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుందట. అలా ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత ముందుగా మీ పూజ గదిలో 2 దీపాలను వెలిగించి ఆ తర్వాత ఇంటి ప్రధాన ద్వారం గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించాలి. ఆ తర్వాత తులసి కోట దగ్గర ఒక దీపాన్ని వెలిగించాలి. దీపారాధనకు నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ వాడడం చాలా శుభప్రదం. అలాగే దీపారాధనకు 2 ఒత్తులు తప్పనిసరిగా ఉపయోగించాలి. ఇవన్నీ కూడా మనం తెల్లవారకు ముందే చేయాలి. అంటే సూర్యుడు ఉదయించక ముందే మనం కార్తీక స్నానాలు పూజలు ప్రధాన ద్వారం దగ్గర దీపారాధన అయినా తులసి కోట దగ్గర దీపారాధన అయినా ఇలా ఏవైనా సరే సూర్యుడు రాకముందు మాత్రమే ఆచరించాలి. అంటే ఉదయం 5:30 లోపు చేస్తేనే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. తద్వారా మీరు కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయి. అలాగే ఈ మాసంలో సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా దీపారాధన చేయాలి. అంటే ఉదయం సాయంత్రం సంధ్య వేళల్లో ఈ దీపారాధన అయితే తప్పకుండా చేయాలి. ఇలా సింహద్వారం దగ్గర దీపారాధన చేసుకొని గుమ్మానికి దండం పెట్టుకుని ఆ తర్వాత పూజా మందిరంలో పూజలైతే మీరు ఆచరించాలి. అలాగే పూజా మందిరంలో ముందు రోజు పెట్టినటువంటి పువ్వులు నైవేద్యాలు దీపపు కుందులు అవన్నీ కూడా తీసేసి ముందుగా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పూజ గదిలో ముగ్గు వేసుకోవాలి. పూజా మందిరంలో మీకు ముగ్గు వేసుకునే వీలుంటే తప్పకుండా ముగ్గు వేసుకొని తర్వాత శివలింగం కానీ లేదా స్వామివారి ఫోటో కానీ పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. మీ పూజా మందిరంలో ఎన్ని వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. అలాగే అవన్నీ పెట్టుకొని మీరు పూజలైతే చేసుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో ఎవరు పూజ చేసుకోవచ్చు అనే సందేహం ఉంటుంది. ఈ మాసంలో ఎవరైనా పూజ చేసుకోవచ్చు. దీనికి ఆనవాయితీ అనేది ఏమీ లేదు. ఉపవాసం ఉండాలి అనుకుంటే ఉపవాసం ఉండొచ్చు. ఈ నెలంతా దీపారాధన చేసుకుంటాము పూజలు చేసుకుంటాము అనే సంకల్పం చెప్పుకొని పూజలైతే చేసుకోవచ్చు. ఈ మాసంలో చేసే పూజలు మీకు అత్యధిక ఫలితాలను ఇస్తాయి. ఒకవేళ నెల రోజులు మాకు కుదరదు అని అనుకున్నప్పుడు మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు చేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది ఆడవారికి నెల మధ్యలో అడ్డంకులు వస్తూ ఉంటాయి. కాబట్టి అలా వచ్చినప్పుడు ఆ 5 రోజులు వదిలేసి మిగిలిన రోజులు మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు మీరు చక్కగా పూజలను ఆచరించవచ్చు. ఇక్కడ ప్రధానమైనది ఏమిటి అంటే ఎంత భక్తితో ఆ పరమశివుణ్ణి పూజిస్తున్నామన్నదే ముఖ్యం. అంతేగాని అంగులకు ఆర్భాటాలకు పోయి భక్తి లేకపోతే మీరు చేసే పూజకు ఫలితం దక్కదు. మనసు లగ్నం చేసి ఆ శివయ్యను ప్రార్థిస్తే మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. మీరు ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో దీపం వెలిగించి చిన్న బెల్లం ముక్క పెట్టి ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థించినా కూడా సరిపోతుంది. ఇక్కడ ముఖ్యం ఏమిటంటే పూజ చేసుకోవాలని ఆలోచన మనసులో భక్తి శ్రద్ధలు ఉంటే చాలు. అసలు మీ దగ్గర ఏమీ లేకపోయినా సరే మట్టి ప్రమిదలో ఒక దీపం వెలిగించినా చాలు, అదే కొండంత వెలుగునిస్తుంది. ఒకవేళ మీకు ఇంటి దగ్గర పూజ చేయడం కుదరలేదు అనుకునే వాళ్ళు మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి లేదా ఏ దేవాలయానికైనా వెళ్ళి దీపారాధన చేసుకోవచ్చు. ఇలా చేస్తే మీకు ఇంకా ఎక్కువ పుణ్యం అయితే లభిస్తుంది. కాబట్టి మీరు ఇంటి దగ్గర దీపారాధన చేయలేకపోతే గుడికి వెళ్ళినా సరే మీరు దీపారాధన అయితే చేసుకోవచ్చు. మేము ఈ నెలంతా చేయలేము అనుకుంటే ఈ కార్తీక సోమవారాలు 4 అయినా ఆచరించవచ్చు. ఈ 4 సోమవారాల్లో అయినా మీరు దీపం వెలిగించి మీ సంకల్పం చెప్పుకోండి. ఎంతటి పేదవారైనా ధనవంతుడయ్యేలా ఆ మహాశివుడు ఆశీర్వదిస్తాడు. అంతేకాదు శివ సాన్నిధ్యం లభిస్తుంది. కార్తీక పురాణం ప్రకారం ఉపవాసం 6 పద్ధతుల్లో చేయవచ్చు అని వివరించడం జరిగింది. మరి ఆ 6 పద్ధతులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా? అందులో మొదటిది, శక్తి కలవారు కార్తీక పౌర్ణమి రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనార్థం తులసీ తీర్థం సేవించాలి. దీని ఉపవాసం అంటారు. ఇది సాధ్యం కాని వారు రెండవది, ఏకభుక్తము స్నాన దాన జపాదులను యథావిధిగా చేసుకుని మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి. దీన్ని ఏకభుక్తం అంటారు.
ఇది కూడా కుదరని వారు మూడవది నత్తం. పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చేయాలి. దీనిని నక్తము అంటారు. ఈ ఉపవాస పద్ధతి మహాశివుడికి ఎంతో ప్రీతికరమైనది. ఇది కూడా సాధ్యం కాని వారు నాలుగవది. అయ్యా, చితమహాభోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా సరే వారికి వారే పిలిచి మరీ భోజనం పెడితే భోజనం చేయడం. ఇది కూడా సాధ్యం కాకపోతే ఐదవది స్నానము. ఈరోజు స్నానం ఆచరించి శివపంచాక్షరి మంత్రం జపించడం. దీన్ని స్నానం అంటారు. మాకు జపించడం చేత కాదు, తెలియదు అనుకున్నవారు చివరిది ఆరవది తిలదానం. ఇవి చేసినా చాలు. ఈరోజు నువ్వులను దానం చేసినా సరిపోతుంది. దీన్నే తిరగానము అంటారు. ఈ ఆరింట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఆచరించాలి. ఏది కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆచరించకుండా ఉంటే అలాంటి వారు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాలను పొందుతారని కార్తీక పురాణం వివరిస్తుంది. కాబట్టి 8 ఏళ్లలోపు పిల్లలు, 80 ఏళ్ళు తర్వాత వారు, రోగపీడితులు, శరీరం సహకరించని వారు, ఏదైనా కారణంగా ఆటంకం వచ్చిన వారు తప్ప ప్రతి ఒక్కరూ ఈ ఉపవాసం చేయాలి. ఇంకా చాలామందికి ఉండే సందేహం ఏమిటంటే 365 ఒత్తుల దీపాన్ని వెలిగించే క్రమంలో ఖచ్చితంగా ఉపవాసం ఉండాలా, ఉపవాసం లేకుండా కూడా 365 ఒత్తుల దీపాలను వెలిగించవచ్చా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. మీరు 365 ఒత్తుల దీపాన్ని స్నానం చేసి ఇంట్లో లేదా గుడిలో వెలిగించుకోవచ్చు. ఉపవాసం ఉండాలి అనే నియమం మాత్రం ఏమీ లేదు. ఉంటే చాలా మంచిది అంటారు. ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అనేదేమీ లేదు. ఉపవాసం లేకుండా కూడా ఈ 365 ఒత్తులను స్నానం చేసి వెలిగించవచ్చు. ఇంకా చాలామంది ఉపవాసం అంటే కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా చేస్తారు. కానీ ఈ కార్తీక పౌర్ణమి రోజు అంత పచ్చి ఉపవాసాలు చేయమని ఎక్కడ కూడా చెప్పలేదు. అంతకన్నా ఉపవాసాలు మన ఆరోగ్యానికి మంచిది కాదని గ్రహించిన మన మహర్షులు కేవలం ఒక్క ఏకాదశి రోజున మాత్రమే చేయాలని చెప్పడం జరిగింది. మిగిలిన రోజులలో ఇతర దానాలు చేయాలనే సూచించారు. కార్తీక పౌర్ణమి రోజు మీరు కఠిన ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. చక్కగా బ్రహ్మముహూర్తంలో ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి కార్తీక దీపం వెలిగించాలి. తర్వాత తూర్పు వైపు నక్షత్రాన్ని చూసి నమస్కరించుకోవాలి. ఆ తర్వాత ఉపవాసం స్వీకరించి పాలు, పండు లాంటివి తినండి. మధ్య మధ్యలో పలహారాలు, పండ్ల రసాలు తాగండి. మధ్యలో అల్పాహారం కూడా తినవచ్చు. ఇక నక్షత్ర దర్శనం తర్వాత దైవానికి పూజ చేసే 365 ఒత్తుల దీపాలని వెలిగించాలి. అంతేగాని కఠిన ఉపవాసాలు చేయాలనే నియమమేమీ లేదు. పండు, ద్రవ పదార్థాలు మీకు ఏ విధంగా వీలుంటే ఆ విధంగా మీరు స్వీకరించవచ్చు. పాలు కూడా స్వీకరించవచ్చు. అలాగే ఇలా ఉపవాసం ఉండలేని వారు బ్రాహ్మీముహూర్తంలో స్నానం చేసి యథావిధిగా 365 ఒత్తుల దీపాన్ని వెలిగించవచ్చు.